హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మహాశివరాత్రి రోజు నేను ఇంట్లో పనులు ఎలా కంప్లీట్ చేశాను, ఎక్కడికి వెళ్ళాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళారో ప్లీజ్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్. ముందు రోజు మంగళవారం కాబట్టి ఏమీ క్లీన్ చేసుకోలేదు. మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ గిన్నెలు కడిగేసి ఇంట్లో బయట మొత్తం కూడా కడిగేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకొని తర్వాత దేవుడికి ప్రసాదం చేసి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదనేసి, అందుకే నేను వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఇంట్లో ఉన్నప్పుడు. మార్నింగ్ నుండి వెయిట్ చేసి 3 టైమ్స్ నిద్రపోయి 3 టైమ్స్ లేచానమాట మార్నింగ్ నుండి. హరి గుడికి తీసుకొచ్చే లోపు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత వెయిట్ చేయించాడో. కరెక్ట్గా 1 o'clock ఇంటి దగ్గర నుండి బయలుదేరైతే వచ్చాము పెద్దవరంపాడు గుడికి. సిద్ధలప్పాయ గుంట అని అంటారనుకుంటాను దీన్ని, ఏమో నాకైతే కరెక్ట్గా తెలియదు. బట్ ఇది వచ్చేసి పెద్దవరంపాడు దగ్గర ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే చాలామంది కూడా వచ్చారనమాట దేవుడి దర్శనం కోసము. మేము ఇక్కడికి ఇంకా మధ్యాహ్నం వచ్చాము. మార్నింగ్ నుండి చాలా రష్ అయితే ఉనింది. ఇక్కడ సైడ్ భోజనాలు పెడుతున్నారు, బొమ్మలు కానివ్వండి మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా షన్ను పోయేటప్పుడే ఏడుస్తుంది బొమ్మలు కావాలనేసి. ఇంకా పిల్లలందరినీ తీసుకెళ్ళాం కాబట్టి అలా సర్ది చెప్పుకుంటూ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుంటాము, ముందు ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుందాము అనేసి సర్ది చెప్తున్నాం అనమాట. ఇలా పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి, అక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు, ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. బట్ ఈరోజు ఎందుకు అలౌ చేయలేదన్నమాట, అంటే చాలామంది ఉన్నారు కదా అనేసి వెహికల్స్ని అయితే అలౌ చేయలేదు. లేకుంటే ఇటు సైడ్ నుండి వెహికల్స్ కూడా పైన గుడి దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫస్ట్ వినాయక దేవుడి దగ్గర దర్శనం చేసుకొని తర్వాత స్టెప్స్ అయితే ఎక్కి వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత వ్యూ ఎంత బాగుందో కదా. నాకైతే ఈ గుడి అందుకే ఫేవరెట్ అనమాట. పైనుండి మొత్తం కూడా గ్రీనరీగా చాలా అందంగా కనిపిస్తుంది. షన్ను చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్లో. ఇక్కడ వచ్చేసి విశ్వబావ పెద్ద కూతురు అనమాట, అమ్ములు. విశ్వబావ కొడుకు అఖిల్ రెడ్డి. ఇలా పిల్లలైతే ముందు వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి అయితే షన్ను ఎక్కడ తప్పిపోతారో అని భయం వేస్తూ ఉనింది. మధ్యలో ఒక్కసారి మాత్రం షన్ను మేము ఎక్కడ ఉన్నామా అనేసి వెతుక్కుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నిందనమాట. ఎలానో మేము చూసి హరిని పంపించి తీసుకొచ్చాము, లేకపోతే అలా కిందికి నడుచుకొని వెళ్ళిపోతుంది. చాలామంది ఉన్నారు, చాలా భయం వేసింది అనమాట. ఇంక అందుకే పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లలకి కూడా కొన్ని ఫొటోస్ కొన్ని స్టిల్స్ అయితే తీసాము. ఇక్కడ ఉండేది విశ్వబావ. మేము వెళ్ళేలోపు సీతారాముల కళ్యాణం అన్నీ అయిపోయాయి అనమాట. ఈ పాప చిన్న పాప అనమాట, బుజ్జులు అశ్వితారెడ్డి పేరు. ఇది వచ్చేసి ఆ ఊర్లో ఉండే శివాలయం, శివుని విగ్రహం అనమాట, శివుని లింగము. నెక్స్ట్ ఇక్కడ నుండి చూడండి పైన నుండి వ్యూ ఎంత చక్కగా ఉందో. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కోశాలకు వెళ్దాం అనేసి కిందికి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ శివునిది ఇంకొక రూపం అయితే ఉంది. అలా వెళ్ళిన తర్వాత గోవులన్నీ కూడా కొండకైతే వెళ్ళాలన్నమాట మేతకి. ఆ టైంలో మేము వెళ్ళేసరికి ఒక 3 ఆవులు అయితే ఉన్నాయి. మా దగ్గర ఉండే కొన్ని అరటి పండ్లు తినిపించేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. అక్కడే భోజనం అయితే తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా చేశారు. కలర్ రైస్, ఉల్లగడ్డ కుర్మా, పాయసము, అన్నము, పప్పు, రసం అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. దేవుని ప్రసాదం కదా, తినేసి రావాలి అనేసి తినేసి వచ్చాము. ఇదిగోండి షన్ను మేము వెళ్ళేసరికి ముందే వెళ్ళునిందనమాట విశ్వబావ స్వాతి అక్క వాళ్ళతో. మేము వెళ్ళేసరికి అరటి పండ్లు అయితే తినిపించాను అని చెప్తుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ డూ కామెంట్.